వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ 2024-2026 కార్యాచరణ సమావేశం కోడే మోజెస్ బాబు ఆధ్వర్యంలో రెవరెండ్ అమృతరావు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి 7 నియోజకవర్గాల నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోడే మోజెస్ బాబును తూర్పు గోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్స్ కౌన్సిల్ అధ్యక్షులుగా మరొకసారి ఏకగ్రీవంగా నియమించడం జరిగిందని 7 నియోజకవర్గాల నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి టాటా విక్టర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఐసిసి జుహానీ, హాలునేస్ రాష్ట్ర అధ్యక్షులు ఏఐసిసిఎం విజయసారథి, రాష్ట్ర సెక్రటరీ ఏఐసి వల్లభనేని రాంబాబు, బ్రదర్ కె మోజెస్ బాబు తదితర పెద్దలు పాల్గొన్నారు. చాలా గ్రాండ్గా కార్యక్రమం జరిగించబడుతుంది. అప్పట్లో అరెస్ట్లేదు చూసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా రెవరెండ్ పి టాటా విక్టర్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో నాయకులుగా డాక్టర్ మోజెస్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగినట్టు 7 నియోజకవర్గాల ఏఐసిసి ప్రణాళిక కమిటీ జరిగింది. స్టేట్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఇది రాబోయే 2 సంవత్సరాల్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కొన్ని కార్యక్రమం చేయాలని ప్రణాళిక సిద్ధపరచుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఉమెన్స్ తరఫున వింగ్గా పనిచేయడానికి 7 నియోజకవర్గాల నుండి 7 ప్రతినిధులను ఉమెన్స్ వింగ్గా తీసుకోబోతున్నాం. అలాగే ఈ 7 నియోజకవర్గాల నుండి కూడా యూత్ కమిటీగా యూత్ వింగ్ నుండి 9 మందిని యవన ప్రాయంలో నుండి దేవుడి చేతిలో బలంగా వాడబడుతున్న దేవ సేవకులను ఆహ్వానించి వారిని నియమించడం జరిగింది. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఎప్పుడు క్రైస్తవ పక్షాన నిలబడుతుంది, సంఘాల పక్షాన నిలబడుతుంది. అటు ప్రభుత్వాలతోనూ ప్రతినిధులతోనూ అధికారులతోనూ మాట్లాడి ఏ చోటైనా సమస్య ఉన్నాయట్లా ఆ సమస్య పరిష్కరించబడడానికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఎప్పుడు ముందుకుంటుందని పత్రిముఖంగా తెలియజేస్తున్నాను. ఇట్లు మీ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి టాటా విక్టర్. పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈ దినాన్ని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు దైవజనులు జుహానీ హల్లనేని గారు, అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు దైవజనులు టాటా విక్టర్ గారు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సెక్రటరీ గారు దైవజనులు విజయసారథి గారి యొక్క సారథ్యంలో ముఖ్య అతిథులుగా వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ని మరొకసారి ప్రారంభించడానికి గత సంవత్సరం మమ్మల్ని ప్రేమించి మా మీద నమ్మకంతో బాధ్యత అప్పగించి సమర్థవంతంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్కి జిల్లా అధ్యక్షులుగా నియమించి మరి అక్టోబర్ మాసం వరకు దాన్ని కొనసాగించడానికి వారు నాకు సహకారం అందించారు. మళ్ళా ప్రేమించి ఈ 2024-2026 వరకు జరగబోతున్నటువంటి 2 సంవత్సరాలలో ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లాను బలోపేతం చేయడానికి పెద్దలు ఇచ్చినటువంటి సూచనల మేరకు దైవజనులు బిషప్ ప్రతాప్ సిన్హాయి గారి యొక్క నాయకత్వంలో దైవజనులు మరి జుహానీ హల్లనేని గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి నడిపించబడుతున్నటువంటి నాయకత్వంలో సమర్థవంతంగా సేవకులందరూ కలిసి యూత్ వింగ్గా, మహిళా విభాగంగా, అలాగే పొలిటికల్ వింగ్గా, అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులుగా మరి నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో కలుపుకొని అందులో సమర్థవంతమైనటువంటి నాయకులను ఎన్నిక చేసుకొని రాగల దినాల్లో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అప్పగించినటువంటి బాధ్యతను బట్టి మరి పెద్దలైన వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. బిషప్ ప్రతాప్ సిన్హాయి గారికి, అలాగే జుహానీ హల్లనేని గారికి, అలాగే టాటా విక్టర్ గారికి, సారథి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ నన్ను ప్రేమిస్తూ నా వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కృతులతో రాగల ఈ 2 సంవత్సరాలు కూడా సమర్థవంతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేకులకు ఆదరణగా నిలబడే ప్రయత్నం మేము చేస్తామని మాటిస్తూ మరొకసారి
ఈ బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర కార్యవర్గం అంతటి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రాముఖ్యంగా ఈ సమయాన్న మరి జిల్లా నుండి నలుమూలల నుండి కూడా 7 నియోజకవర్గాల నుండి కూడా మరి నాయకులు ఇచ్చేశారు. ఆహ్వానించగానే ఇచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కృతులతో మీ మోజెస్ బాబు కోడి తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా మరి తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ.